హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. ఈరోజు టాపిక్ ఏంటంటే, జాబ్ చేస్తేనే మీ అమ్మాయిని ఇస్తారా, అంటే ఉద్యోగం ఉంటేనే పిల్లనిస్తారా అనేది ఈరోజు టాపిక్. వాడక్కడ ఏ పాచి పని చేయని కాక ఉద్యోగం చేస్తేనే, ఏదో ఒక ఉద్యోగం చేస్తేనే పిల్లనిస్తాం. ఉద్యోగం చేసేవాడే మనిషి అన్నట్లు తయారయ్యారండి ఇప్పుడు మనుషులు. అంటే ఉద్యోగం సద్యోగం లేకుండా గాలికి తిరుగుతుంటే పిల్లనిస్తారా? అలా ఇక్కడ ఎవ్వరు అనటం లేదండి. అసలు ఈరోజు టాపిక్ కూడా అది కాదు. అసలు ఈరోజు టాపిక్ ఏంటంటే, ఎలాంటి కేటగిరీస్ ఉన్న అబ్బాయిలకి పిల్లని ఇవ్వటానికి ఎగబడుతున్నారో, ఎలాంటి కేటగిరీస్ ఉన్న అబ్బాయిలకి పిల్లని చస్తే ఇవ్వమని మొరాయించుకొని కూర్చుంటున్నారో, అసలు ఎలా ఉందో సొసైటీ ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందామండి. అసలు ఏంటంటే, ఒక రైతు ఉన్నాడు. అతనికి 2-3 ఎకరాల పొలం ఉంది. అతనికి నెల ద్వారా పాల ద్వారా వచ్చిన డబ్బులతోనో, లేకపోతే సంవత్సరానికి ఒకసారి వచ్చే కవుల డబ్బులు, లేకపోతే పంట బాగా పండి గిట్టుబాటు ధర వచ్చిన ఆ డబ్బులతోనూ వ్యవసాయం చేస్తున్నాడు. అతనికి ఒక కొడుకున్నాడు. అతను నేను కూడా రైతునే అవుతాను, నేను కూడా వ్యవసాయం చేస్తానని వ్యవసాయంలోకి దిగి లాభాలు బాగా వచ్చినా, పంట బాగా పండినా, ఎకరాల పొలం ఉన్నా కానీ అలాంటి వాడికి అసలు పిల్లని అస్సలు ఇవ్వటం లేదు. లేదు, అబ్బాయి ఏదో చిన్నపాటి బిజినెస్ చేస్తున్నాడు. అతడు హ్యాపీగా ఉదయాన్నే లేచి షాప్ దగ్గరికి వెళ్ళి మధ్యాహ్నం షాప్ క్లోజ్ చేసి వచ్చి ఫ్యామిలీతో కూర్చొని చక్కగా భోంచేసి ఫ్యామిలీతో సరదాగా 2-3 గంటలు గడిపి తర్వాత మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళి నైట్ అందరూ పండుకునే టయానికి షాప్ క్లోజ్ చేసి వచ్చి హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ హ్యాపీగా గడిపేవాడికి పిల్లని ఇవ్వటం లేదు. పోనీ నేను ఆడతా పాడతా నెలకి 20-30 వేలు సంపాదిస్తానండి అని చెప్పినా కానీ ఆడికి పిల్లని ఇవ్వటం లేదు. అసలు పిల్లని ఎవరికి ఇస్తారో తెలుసా? జాబ్ చేసుకుంటూ ఇదిగోండి ఇంత క్యారేజ్ కట్టుకొని, ఒక టై కట్టుకొని, లేదా ఒక బెల్ట్ పెట్టుకొని అట్లీస్ట్ 8 గంటలు ఒకటి కింద పనిచేస్తూ అతను అన్న మాటలన్నీ పడుతూ పైకి నవ్వు నటిస్తూ ఇంటికొచ్చి ఆ ప్రెస్టేషన్ మొత్తం ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తూ అక్కడున్న టెన్షన్కి, అతను పడే టెన్షన్కి రోజు రోజుకి తన ఆయుష్ని తగ్గించుకుంటూ ఇంకా ఏం జరగనట్లు, మేము హైదరాబాద్లో ఉంటున్నాం, డబల్ బెడ్రూమ్ ఫ్లాటు, మాకు నెలకి ₹1,00,000 జీతం అని గొప్పలు చెప్పుకునే వాళ్ళకే పిల్లనిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ మనుషులు కాదా? అంటే ఇప్పుడు మీ అమ్మాయిని తీసుకెళ్ళి ఒక ఉద్యోగస్తుడికి ఇవ్వాలనుకుంటున్నారు, ఉద్యోగం ఉన్న వాడికే ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. నేను తప్పనటం లేదు, బేసిక్గా అది కరెక్ట్ కూడా. కానీ ఉద్యోగం చేస్తే ఎన్నైతే డబ్బులు వస్తాయో అవే డబ్బులు ఏదన్నా వ్యవసాయం చేసినా, ఇంకో వ్యాపారం చేసినా, ఇంకో బిజినెస్ చేసినా, ఇంకోటి చేసినా అవే డబ్బులు వస్తున్నాయి కదా. మరి మీరెందుకు వాళ్ళని గుర్తించడం లేదు? ఎందుకు ఉద్యోగం 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 అంటున్నారు? పోనీ ఈ ఉద్యోగాలైనా ఏమైనా పర్మనెంటా అనుకుంటే అది లేదు. ఎప్పటిదాకా ఉంటాయో తెలీదు, ఎప్పుడు పోతాయో తెలీదు. ఇతని కంటే తోపు ఎవరన్నా ఆఫీస్లోకి వస్తే ఇతని జీతం తగ్గించవచ్చు, లేదా ఇతని ఇంక్రిమెంట్ తగ్గిపోవచ్చు, లేదా ఇతన్ని కంపెనీ నుంచే తీసి అవతల పడేయచ్చు. అలా ఉన్నాయి పరిస్థితులు బయట. ఇక్కడ ఇంత టాపిక్ నడిచి ఇంత క్లారిటీ ఉన్నా కూడా ఇంకా ఉద్యోగస్తులే కావాలంటున్నారు. అంటే ఇక్కడ నేను ఉద్యోగస్తుడికి పిల్లని ఇవ్వద్దు అంటం లేదండి. ఇప్పుడు మీరు ఒక అబ్బాయిని చూసారండి, ఆ అబ్బాయికి మీ అమ్మాయికి జాతకాలు చక్కగా కుదిరాయి. అబ్బాయి అందంగా ఉన్నాడు, ఈడు జోడు బాగుంది. ఆ అబ్బాయి కష్టజీవి, ఎంతో కొంత సంపాదిస్తున్నాడు, ఖాళీగా అయితే లేడు, ఎంతో కొంత సంపాదిస్తున్నాడు. పైగా ఆ అబ్బాయికి బయట మంచి పేరుంది, గుణం బాగుంది, అంటే బుద్ధి కరెక్ట్గా ఉంది, ఎటువంటి అలవాట్లు లేవు. అయినా కానీ ఆ అబ్బాయి ఉద్యోగం చేయటం లేదన్న కారణంతో ఆ అబ్బాయిని వద్దు అంటున్నారు. ఇక్కడ వ్యాపారం చేసేవాడికో, వ్యవసాయం చేసేవాడికో, బిజినెస్ చేసేవాడికో, ఇంకొకటికో అంటే వ్యవసాయం చేసే అతను 4-5 ఎకరాల పొలం ఉండి సంవత్సరానికి 2-3 లక్షలు వెనకేసుకుంటూ, అంటే డిగ్రీ చదివాడు, డిగ్రీ ఫెయిల్ అయ్యాడని చెప్పేసి వ్యవసాయంలోకి దిగి వ్యవసాయం కరెక్ట్గా చేసుకుంటూ సంవత్సరానికి 3-4 లక్షలు వెనకేసుకుంటున్నా కానీ అలాంటి వాళ్ళకి పిల్లని అస్సలు ఇవ్వటం లేదు. ఏమైనా అంటే మా అమ్మాయి డిగ్రీ చదివింది, ఇంజనీరింగ్ చదివింది, అతను చేసుకుంటే సుఖంగా ఎలా ఉంటుంది అంటున్నారు. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ చదువుకున్నవాడు కావాలా, డబ్బు సంపాదించేవాడు కావాలా, లేదంటే ఒకడి కింద గొడ్డు చాకిరీ చేసేవాడు కావాలా? ఈ మూడింట్లో ఏది కావాలో ముందు క్లారిటీ లేదండి పేరెంట్స్కి. ఎందుకంటే నువ్వెన్నైనా చెప్తావమ్మా, మీ ఇంట్లో అమ్మాయిని ఇస్తావా?
ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకు ఇవ్వకూడదండి? వాళ్ళిద్దరు పెళ్ళయ్యాక సుఖంగా ఉండటం కావాలి. వాళ్ళిద్దరికి ఈడు జోడు కరెక్ట్గా ఉండాలి. వాళ్ళిద్దరి మెంటాలిటీలు కలవాలి. ఇంకా పైగా వాళ్ళకి కావాల్సిన దానికన్నా ₹1 ఎక్కువ సంపాదించుకొని వెనకేసుకోవాలి. అంతే కదా! ఒక ఫ్యామిలీ, ఒక వైఫ్ హస్బెండ్ సుఖంగా ఉండాలంటే కావాల్సినప్పుడు దీనికి మీకు ఉద్యోగస్తుడు ఒక్కడే ఎందుకు కనిపిస్తున్నాడు? సరే, ఉద్యోగస్తుడికి ఇచ్చి పెళ్లి చేస్తావు. అతడు 1 సంవత్సరం గడిచిన తర్వాత నేను ఉద్యోగం చేయనని చెప్పేసి ఊరికి తిరిగి వచ్చేస్తాడు. అప్పుడేం చేస్తావు? ఏం చేయలేవు. పైగా సర్ది చెప్పుకుంటావు. ఏమన్నా తెలుసా? అరే, అతనికి ఉద్యోగం ఎందుకురా, బోలెడంత ఆస్తి ఉంది వెనకాల, అక్కడెక్కడో ఉద్యోగం చేసుకుంటూ ఎందుకు ఉండాలి, ఎక్కడికే వచ్చేస్తున్నాడు, ఎరగదీసేస్తాడు అని ఏవో సొల్లు కబుర్లు చెప్తావు. మరి ఆ జ్ఞానోదయం ఏదో ముందే పెట్టుకొని వ్యాపారం చేసేవాళ్ళకో, వ్యవసాయం చేసేవాళ్ళకో, బిజినెస్ చేసేవాళ్ళకో బోలెడంత మంది ఉన్నారు కదా. వాళ్ళకి పొలాలు ఉన్నాయి, ఫ్లాట్లు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి. వాళ్ళు ఒళ్ళొంచి పని చేస్తున్నారు, కష్టపడి పని చేస్తున్నారు. అలా కష్టపడి పని చేయటం వల్ల వాళ్ళ ఆరోగ్యం మంచిగుంటుంది. వాళ్ళ ఆరోగ్యం మంచిగుండటం వల్ల మీ అమ్మాయి మంగళసూత్రాలు 10 కాలాల పాటు భద్రంగా ఉంటాయి కదా. ఇంకా ఉద్యోగం చేసే వాళ్ళ విషయానికి వస్తే వీళ్ళేం తక్కువ తినలేదండి. వీళ్ళు వెల్ సెటిల్డ్, వీళ్ళ ఉద్యోగం వీళ్ళు చేసుకుంటారు. కానీ వీళ్ళు ఒకళ్ళ కింద పని చేయాలి. పైగా వాళ్ళు ఇచ్చిన టార్గెట్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా వాళ్ళు ఇచ్చిన టాస్కులు కంప్లీట్ చేయాలి. పోరాడాలి. పోరాడకుండా ఈరోజు నేను రెస్ట్ తీసుకుంటాను అంటే జీతాలు తగ్గిపోతాయి. రేపొద్దున ఆ రేస్లో మీ అల్లుళ్ళు లేకపోతే తీసి అవతల పడేస్తారు. ఇంకా ఆ మెంటల్ ప్రెజర్ తోటి ఇంకా 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 నా పెళ్ళాం, నా పిల్లలు అని ఇంకా పరిగెత్తాల్సి వస్తుంది ఆ ఉద్యోగస్తుడు. పొద్దున్నే లేచి టిఫిన్ చేసి 9 ఆ టైంలో వ్యాపారానికే కావచ్చు, వ్యవసాయానికే కావచ్చు, ఇంకో బిజినెస్ షాప్ తీయటానికే కావచ్చు, ఇంకోటి కావచ్చు. 9 ఆ టైంలో వెళ్ళి 1 గంటకి 2ంటికి ఎండ నడినెత్తున వచ్చే టయానికి ఇంటికి వచ్చి భార్యతో సరదాగా కూర్చొని భోంచేసి సరదాగా కాలం గడిపి 1 గంట సేపు ఉండి తర్వాత ఒక టీ పెట్టించుకొని బయటికి వెళ్ళి సాయంత్రం చీకటి పడేసరికి ఇంటికి వచ్చే అల్లుడు కావాలా? అలా కాకుండా పొద్దున్నే లేచి టిఫిన్ చేసి ఇంత బాక్స్ ఒకటి కట్టుకొని ఈశ్వరో దేవుడా అంటూ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళు అన్న మాటలన్నీ పడుతూ వాళ్ళు ఇచ్చిన టార్గెట్లు కంప్లీట్ చేసుకుంటూ ఒక పక్క అక్కడ టెన్షన్కి జుట్టంతా రాలిపోతూ ఉంటుంది. ఇంకా టెన్షన్స్కి బీపీలు, షుగర్లు తెచ్చుకుంటూ పైకి నవ్వును నటిస్తూ నెట్టుకొచ్చే అల్లుడు కావాలా? లేదు, అబ్బాయి చిన్నో చితకో వ్యాపారం చేస్తున్నాడు, అతడికి ఇప్పటికి నెలకి 20-30 వేలు వస్తున్నాయి, రేపు సుడి తిరిగి ఇంకొద్ది పెద్ద వ్యాపారం పెట్టుకోవచ్చు, నేను నా కూతురికి ఎంతో కొంత ఇస్తాను కదా, దాంతో హ్యాపీగా ఉంటారని చెప్పి ఒక వ్యాపారస్తుడికి ఇచ్చి పెళ్లి చేస్తావా? లేదు, అబ్బాయి అయితే మంచి లక్షణాలు కలిగి ఉన్నవాడు, అతనికి వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తి అయితే ఉంది, అబ్బాయి ఏం చేయకపోయినా కానీ అబ్బాయి అయితే దుబారా అయితే ఖర్చు పెట్టాడు, ఎలాంటి చెడ్డ అలవాట్లు లేవు, పైగా ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే చేస్తున్నాడు అని వాళ్ళకిచ్చి చేస్తావా? లేదు, అబ్బాయి డిగ్రీ చేశాడు, డిగ్రీ చేసిన తర్వాత వాడి కిందో వీడి కిందో పని చేయటం ఎందుకని చెప్పేసి వాళ్ళకు ఒక 10 ఎకరాలు ఉంది, దానికి తోడు ఇంకో 5 ఎకరాలు 10 ఎకరాలు తీసుకొని మొత్తం 15-20 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాడు, పంటలు బాగానే పండుతాయని చెప్పినా కానీ ఈ రోజుల్లో వ్యవసాయం ఏంటి, ఒక 20-30 వేలు వచ్చినా సరే ఉద్యోగస్తునే చూడండి అని చెప్తాం. అసలు ఉద్యోగస్తుడు పెచ్చేంటండి? అంటే ఉద్యోగం చేసిన వాళ్ళకి మీరు ఇచ్చిన తర్వాత వాళ్ళు లైఫ్ లాంగ్ జాబ్ చేసుకుంటూనే ఉన్నారా? వాళ్ళు ఒక లెవెల్కి వెళ్ళిపోయారా? అలా ఏం కాదు. ప్రతి ఇంటికి ఒక కథ ఉంది, ప్రతి ఇంటి కథ వెనకాల ఒక లెసన్ ఉంది. కానీ ఎవ్వరూ ప్రాక్టికల్గా ఆలోచించడం లేదు. నువ్వు ఒక్కదానివే ప్రాక్టికల్గా బయలుదేరావమ్మా అని అనుకుంటున్నారు కదా. నాకు ఇక్కడ ఒకటి అర్థం కావట్లేదు. రైతే రాజని మీరే చెప్తున్నారు కదా, మరి ఆ రాజుకొడుకు ఎందుకు ఇవ్వట్లేదండి పిల్లని? లేదు, ఈ వ్యాపారస్తుడు లేకపోతే ఈ బిజినెస్ ఇంత డెవలప్ అయ్యేది కాదు, మన దేశం ఇంత అప్డేట్ అయ్యేది కాదు అని అంటారు. మరి ఆ వ్యాపారస్తుడికి, బిజినెస్ మ్యాన్కి ఎందుకు పిల్లనివ్వటం లేదు? ఈరోజు ఏ బిజినెస్ అయినా కూడా చిన్న పచారీ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. ఒకప్పుడు సైకిల్ బేరింగులు అమ్ముకునేవాడు ఈరోజు ధనవంతుల్లో ఇండియాలోనే టాప్ 10లో ఉన్నాడు. ఇవేమి కొటేషన్స్ కావండి, నిజాలే. అంటే వ్యాపారము, బిజినెస్, ఇంకోటి చేసే వాళ్ళందరూ కూడా టాప్ 10లోకి వెళ్ళిపోతారని నేను చెప్పటం లేదండి. వ్యాపారం చెయ్యాలి, బిజినెస్ చేయాలి, రూపాయి సంపాదించాలనే యావ ఉంటే చాలు, వాడెప్పటికైనా నిలబడతాడు. వ్యవసాయం చేసేవాడు బీభత్సమైన పలుకుబడితో బతకలేకపోవచ్చేమో కానీ
అతని పొలంలో ఎప్పుడు కూడా కింగులాగే బతుకుతాడు. ఇక్కడ అమ్మాయిలు కూడా ఒకటి అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు అబ్బాయి హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, పూణేలోనో, అమెరికాలోనో ఇంకెక్కడో ఉండి ఎక్కడా చేసేది ఏం లేదండి. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు, అక్కడ పడేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ వాళ్ళ తప్పు కాదు, ఇప్పుడు అబ్బాయి తప్పు కూడా కాదు, వాళ్ళు చేసే ఉద్యోగం అలాంటిది. ఇక్కడ మీకు ఎదురుగా కూర్చొని అబ్బా ఎంత అందంగా ఉన్నావు అనే పొగిడే టైం వాళ్ళకు ఉండదు. అక్కడ ఆఫీస్లో బాసే అందంగా కనిపిస్తాడు, అక్కడ వాళ్ళు చెప్పిన పనే కనిపిస్తుంది అతనికి, ఆ టెన్షన్లోనే ఉంటాడు. కాబట్టి ఇక్కడ నేనేమంటున్నానంటే ఎవరి నిర్ణయాలు వాళ్ళ ఇష్టం తీసుకోండి. కాకపోతే ఇక్కడ ఉద్యోగస్తులతో పాటు ఇంకా బోలెడంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు, రైతు బిడ్డలు ఉన్నారు, ఇంకా ఏదో బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు. కాకపోతే 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడలేకపోవచ్చు, కానీ చాలా బాగా చూసుకుంటారు వాళ్ళు కూడా. అసలు పెళ్ళంటే ఏంటండి? ఎక్కువసేపు కలిసి ఉండగలిగే సమయాన్ని కలిగి ఉండటం భార్యాభర్తలు. మరెవరు సంపాదిస్తాడు? రేపు అన్నీ పోతే నువ్వు పెడతావా అని అంటారు, అవునా? వాడి దరిద్రం బాగోకపోతే నువ్వు పెళ్లి చేసిన నెలకే అడక్క తినే స్టేజ్కి వస్తాడు. ఎందరో మహానుభావులు ఉన్నారండి. అక్కడ దాకా ఎందుకు, మన పూరి జగన్నాథ్ గారినే తీసుకోండి. ఆయనకి ఏమీ లేనప్పుడు లావణ్య గారు ఆయన్ని గుళ్ళో పెళ్లి చేసుకున్నారు, భరత్ నగర్లో గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. తర్వాత పూరి జగన్నాథ్ గారు ఏ స్టేజ్కి వెళ్ళారో, ఏ లెవెల్కి వెళ్ళారో అందరికీ తెలుసు. కానీ మళ్ళీ పడిపోయారు, ఉన్నవన్నీ అమ్మేసుకొని అద్దె ఇంట్లో బతికారు. కానీ కమ్బ్యాక్ మళ్ళీ పైకి లేచారు. మరి అదేంటి అంటే పూరి జగన్నాథ్ గారు ఒక పోకిరి సినిమా తీస్తారు, హిట్ కొడతారు, బాగా సంపాదిస్తాడని పెళ్లి చేసుకుందా? అది కాదు కదా. అతడు మంచోడని, తనకు ఒక ముద్ద పెడతాడని పెళ్లి చేసుకుంది. ఇలా అప్ అండ్ డౌన్స్ అవుతాయని ఎవరికి తెలియదు కదా. డబ్బులుండి, బంగ్లాలుండి, కార్లుండి, 4 లక్షల జీతం ఉండి ఎప్పుడు 3 పిల్లలు కొట్టుకు చావటం కావాలా? లేదు, ఏ వ్యాపారమో బిజినెస్సో ఇంకోటో చేసుకుంటూ ఒక ఎగ్జాంపుల్ ఒక 10,000 సంపాదించాడు కొని, ఒక 8,000 దాచుకొని ఒక 2,000 హ్యాపీగా ఖర్చు పెట్టుకుంటూ ఎక్సెల్ బండి మీద సాయంత్రకల్లా ఇంటికి తిరిగి వచ్చి కమ్మగా తిని బొజ్జునే వాళ్ళు కావాలా? నేనైతే ఇలాంటి వాళ్ళని చాలామంది చూశానండి. వాళ్ళని ప్రాక్టికల్గా కలిసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకున్న తర్వాతే ఈ వీడియో చేశాను. నేను ఈ వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ వీడియో పూర్తిగా చూడమని ఒక్కసారి కూడా చెప్పలేదు. కానీ నువ్వు ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే ఈ వీడియోని వేరే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయి. ఎందుకంటే ఈ వీడియో వల్ల ఒక్కళ్ళు మారినా సరే, అంటే వెళ్ళే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ముందు జాబ్ మైండ్ సెట్ వదిలేస్తే హ్యాపీగా ఉంటారు. అంటే జాబ్ చేసే వాళ్ళు ఏం తక్కువ కాదండి, వాళ్ళు పోరాడుతుంటారు. వాళ్ళ పోరాటం పెళ్ళి కాకముందు తను తల్లి తండ్రి, కానీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, ఇంకా పోరాటం పెరిగిపోతుంది, ప్రెజర్ పెరిగిపోతుంది. సో ఒక్కడు పోరాడాలన్నమాట ఉద్యోగస్తుడైతే. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నానంటే ఉద్యోగస్తుడితో పాటు వ్యాపారస్తుడు ఉన్నాడు, బిజినెస్ చేసేవాడు ఉన్నాడు, ఇంకొకటి చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళను కూడా గుర్తించమని చెప్తున్నాను. సో నువ్వు ఈరోజు మంచోడినే ఇచ్చి చేస్తావు, వాడి తలరాత బాగుంటే, అనుభవించే యోగం ఉంటే వాడు సంపాదించుకుంటాడు. అదే తినే రాత లేకపోతే వాడికి లక్షలు కాదు కదా, కోట్లు ఉన్నా సరే తినే రాత ఉండదు. ఇప్పుడు 100 పెళ్ళిళ్ళు జరిగితే అందులో ఎన్ని పెళ్ళిళ్ళు హ్యాపీగా ఉంటున్నాయి, ఎన్ని పెళ్ళిళ్ళు సుఖంగా ఉంటున్నాయి? అందరూ అన్నీ చూసేసేస్తారు, ఒడ్డు పొడుగు వెనక ఆస్తి గీస్తి అన్నీ చూసేసేస్తారు, సుఖంగా ఉంటున్నారు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కళ్ళైనా మన సర్కిల్లో ఉద్యోగస్తుడే కాదురా, ఎంతోమంది వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, ఇంకోటి బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా పిల్లనివ్వచ్చు, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అని చెప్పగలిగితే చాలు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.